నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ పీజేటీఏయు నుంచి వచ్చారు, రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. సో ఆయన డాక్టర్ శ్రీనివాసులు గారు. సో ఆయనతో మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ రైతు నేస్తం గురించి, అసలు ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, అవన్నీ మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. నమస్తే. అసలు ఇప్పుడు మనకి రైతు నేస్తం ఈ ప్రత్యక్ష వీడియో కార్యక్రమం ఇది అసలు ప్రారంభించడానికి గల కారణం ఏంటి అంటారు, దాని నేపథ్యం ఏంటి అంటారు? ఓకే, అందరికి నమస్కారం అండి. రైతు నేస్తం అనే కార్యక్రమము నేపథ్యం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వ్యవసాయంలో మనకు పంటల సాగులో కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, రకాల గురించి కానివ్వండి, అన్ని అంశాలు అంటే పంటల యాజమాన్యంపై ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి రోజు రోజుకు, ప్రతి సంవత్సరం కూడా. దాంతోపాటు వాతావరణం కూడా మార్పులు వస్తున్నాయి, వాతావరణంలో కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎప్పటికప్పుడు అంటే ఆధునిక సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆ మార్పులకు తగినట్టుగా వ్యవసాయ సమాచారం రైతులకు అందించినట్లయితే మనం తప్పకుండా మనము రైతులకు సరైన సమాచారం ఇవ్వచ్చు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం, ముఖ్యంగా సంవత్సరం నుంచి ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము అనేక అంశాల మీద మనము ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రతి వారం మనకు, ప్రతి మంగళవారం మనకు ఈ ప్రోగ్రాం ఉంటుందండి, ఈ రైతు నేస్తం కార్యక్రమం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క నేపథ్యం రైతులకు ఆ సమయంలో కావాల్సిన సమాచారాన్ని శాస్త్రవేత్తల ద్వారా ఇప్పించడము. దాంతోపాటు రైతులు ఏమంటే వాళ్ళ గ్రామాల నుంచి వేరే గ్రామానికి వెళ్ళి అలాంటి అంటే సమయం వృధా చేయకుండా వాళ్ళ గ్రామాల్లోనే వసతి ఏర్పాటు చేసి, అంటే దాంట్లో మనము ఈ యొక్క రైతు నేస్తం ప్రోగ్రాం ద్వారా శాస్త్రవేత్తలను డైరెక్ట్గా రైతుల ముఖాముఖి ఏర్పాటు చేయడం ఈ ఉద్దేశం. దీనివల్ల ఏమంటే ముఖ్యంగా రైతులకు ఆ పంట కాలంలో ఏం వచ్చినా సరే, తెగులు వచ్చినా, పురుగులు వచ్చినా సరే, లేదా ఏమైనా మనకు వాతావరణ మార్పులు వచ్చినా సరే వెంటనే సమాచారాన్ని శాస్త్రవేత్తలు అందిస్తారు. కాబట్టి తగిన సమయంలో రైతు సోదరులు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ పంటల్లో తగిన యాజమాన్యం చేపట్టడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా దేశంలో చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో ఇలాంటి ప్రోగ్రాం లేదండి. మన రాష్ట్రంలోనే మనము దీన్ని ప్రభుత్వ సహకారంతో దీన్ని మనం అంటే రూపొందించడం జరిగింది ఈ రైతు నేస్తం కార్యక్రమం. ఇది ముఖ్యంగా దేశంలోని ఒక డిజిటల్ వ్యవసాయ విస్తరణలో మనకి ఎన్నో రకాల మనకు విస్తరణ మాధ్యమాలనే, మనకు టీవీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అలాంటి వాటిలో ఇది ఒక నూతన ఒరవడి. ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కార్యక్రమం అనేది ఒక నూతన ఒరవడి దేశంలోనే ఉంది మనకు. దీనికి సంబంధించి చాలామంది వేరే రాష్ట్రాల వారు కూడా మన దగ్గర చూడడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమం రూపకల్పన నేపథ్యం అండి. అంటే ఇప్పుడు ఈ రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికలకి అనుసంధానం చేయడానికి గల కారణం ఏంటి అంటారు? ముఖ్యంగా మనకు రైతులకు మనకు సమాచారం చేరవేయాలంటే ఒక ఆఫీస్ కానీ, బిల్డింగ్ కావాల్సి వస్తుంది, లేదా ఒక కూర్చుని ఒక మంచి ప్రదేశం కావాల్సి వస్తుంది. సో దీనిలో భాగంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని మనము రైతు వేదికలకు లింక్ చేస్తే ఇప్పుడు రాష్ట్రం మనకు 2600 ఒక వేదికస్ ఉన్నాయండి మనకు రాష్ట్రం మొత్తం మీద. అక్కడ ఏమంటే ప్రతి వారం కూడా రైతు సోదరులు ఇంతకుముందు వాళ్ళు మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళు, శాస్త్రవేత్తలు వెళ్ళేవారు ఒక రైతు వేదికలకు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి. కానీ అప్పుడు శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు వెళ్ళి వారికి ఆ సమాచారం ఇచ్చేవాళ్ళు. అంటే రైతులందరూ కూడా మనకు ఒక సామూహికంగా కూర్చొని అక్కడ చర్చించుకునే వాళ్ళు, డిస్కస్ చేసుకునే వాళ్ళు, ఆ గ్రామ విస్తరణ కలిపి. కాబట్టి ఇలాంటి ప్రదేశం అయితే మనకి ఏమంటే రైతులు సమకూరుస్తారు. కాబట్టి ఒక మంచి ప్లేస్ ఉందనుకోండి, దాన్ని మనము ఈ యొక్క డిజిటల్ మాధ్యమం ద్వారా కనెక్ట్ చేసినట్టయితే సో ఒకేసారి మనము ఎక్కువ మంది రైతులను రీచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏమంటే వాళ్ళ గ్రామంలో కాబట్టి ప్రతి రైతు వేదిక కూడా ఒక 2-3 విలేజెస్ కోటి ఉంటుంది కాబట్టి క్లస్టర్లో, అప్పుడు వాళ్ళకు చాలా దగ్గర కాబట్టి వారు కూడా వచ్చి విని దాంతోపాటుగా చూసి తెలుసుకొని ఆ సూచనలు పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు వేదికలకు మనము ఈ ప్రోగ్రామ్ను కనెక్ట్ చేయడం జరిగిందండి. అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు? ముఖ్యంగా ఇంతకు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పనలో ముఖ్యమైన ఉద్దేశాలు 3 ఉన్నాయి మనకు. ముఖ్యంగా రైతు సోదరులకు కావాల్సిన సమాచారాన్ని అంటే క్షేత్రస్థాయిలో విత్తనం వేసినప్పటి నుంచి కోత కోసే వరకు కూడా ఎలాంటి సూచనలు పాటించాలి,
ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్త చేపట్టాలి, ఇలాంటి వాటిని మనము ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా మనము ప్రత్యక్షంగా వారికి చూపించినప్పుడు వారు ఏ స్టేజ్లో చేయవలసిన ఆ స్టేజ్లో చేస్తారు. దాంతోపాటు ఈ స్టేజ్తో పాటుగా అంటే ఆ దశతో పాటుగా మనం రాబోయే రోజుల్లో కూడా అంటే ఏ పంటలో ఎలాంటి మనకు మార్పులు రావచ్చు వాతావరణం వల్ల, ఆ మార్పులకు తగినట్టుగా ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా రైతుల్లో ఈ నిర్ణయాలు తీసుకునే ఒక సామర్థ్యాన్ని పెంచడం కోసం అంటే మనం తగిన సమయంలో మనం సమాచారం ఇచ్చామనుకోండి, రైతులు వెంటనే ఒక డిసిషన్ తీసుకుంటారు. దాన్ని తీసుకొని చివరికి వాళ్ళ పంటల్లో ఆ యాజమాన్యం పాటిస్తారు. అది సో రైతుల్లో నిర్ణయాధికారం పెంచే ఒక మంచి ప్రోగ్రాం ఇది. దాంతోపాటుగా మనకు ఇప్పుడు గ్రామ స్థాయిలో మనకు వ్యవసాయ విస్తరణాధికారులు ఉంటారు, ఏఈఓస్ అంటారు. సో వారు కూడా ఏమంటే ఈ రైతు నేస్తం ప్రోగ్రాం ద్వారా మనకు శాస్త్రవేత్తలు ప్రతి వారం కూడా మనం ప్రత్యక్షం కలుసుకుంటాం కాబట్టి వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానం యొక్క సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. అంటే కెపాసిటీ బిల్డింగ్ అవుతుంది ఏఓస్ కూడా. కాబట్టి ఈ రెండు ముఖ్య అంశాలు రైతులకు రియల్ టైంలో సమాచారం ఇవ్వడము, అది దానివల్ల మంచి పంటలు పండించుకోవడం ఒకటి. దాంతో గ్రామస్థల విస్తరణాధికారులకు సరైన సమాచారం శాస్త్రవేత్తలు అందించినట్టయితే వారు నేరుగా వెళ్ళి ఇతర గ్రామాల్లో కూడా ఇతర రైతులకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఈ రెండు అంశాల్లో మనం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు రైతు వేదికలే కాకుండా మన క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వానాకాలంలో పంటల్లో ఏదైనా పురుగులు తెగులు వచ్చాయనుకోండి, అక్కడి నుంచి కూడా మనం అంటే క్షేత్రస్థాయి నుంచి కూడా రైతులు ఆ వెబెక్స్ లింక్ ద్వారా వారు ఆ యొక్క వీడియోస్ చూపించినట్టయితే, ఆ శాంపుల్స్ మనకు క్షేత్రస్థాయిని చూపించినట్టయితే శాస్త్రవేత్తలు దాన్ని గమనించి వెంటనే అంటే రైతు వేదికల ద్వారా నాలెడ్జ్ చేయడం కాకుండా పొలంలో కూడా మనం ఏమైనా సమస్య ఉన్నట్టయితే అది న్యూట్రిషన్ ప్రాబ్లం కావచ్చు, పెస్ట్ డిసీజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు కూడా ఏమంటే శాస్త్రవేత్తలు నేరుగా పొలం నుంచి కూడా రైతులతో మాట్లాడి, ఇది చాలా ప్రత్యేకం అనమాట. ఎక్కడ కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రం లేదనమాట. నేరుగా రైతుల పొలాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వారి యొక్క సమస్యను గుర్తించి వెంటనే సమాచారం ఇచ్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది కార్యక్రమం. కాబట్టి రెండు విధాలుగా రైతు వేదికలు, దాంతోపాటుగా పొలంలో కూడా మనం సమస్యలు చేయడం వల్ల దానివల్ల ఏమంటే క్షేత్రస్థాయిలో పొలంలో ఒక సమస్య ఉందనుకోండి, అదే సమస్య మనకు వేరే జిల్లాలో ఉండవచ్చు. మనకు అప్పుడు ఏమైతే ఒకేసారి అంటే అనేక మందికి ఈ సమాచారం చేరవేయచ్చు. దాంతోపాటు మనకు క్షేత్రస్థాయిలో చూస్తారు కాబట్టి రైతులు ఇంకా చక్కగా సిమ్టమ్స్ కానీ లక్షణాలు గుర్తించే అవకాశం ఉంటుంది. మామూలుగా మనం ఇప్పుడు వీడియోస్ ద్వారా అనుకోండి, ఒక్కోసారి మన కలర్స్ కాంబినేషన్ రాకపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే మనం చూపిస్తామో సిమ్టమ్స్ లైవ్లో, అప్పుడు వేరే రైతులు కూడా దాన్ని గమనించి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏమంటే పంట నష్టాన్ని మనం అధిగమించి వారు సాగు చేసే పంటల్లో ఖర్చు తగ్గించుకు కాకుండా మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి చాలా డిజిటల్ మాధ్యమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రైతు నేస్తం ఎన్నుకోవడానికి అంటే కారణం ఏంటి అంటారు? ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ మాధ్యమాలు మనకు చాలా ఉన్నాయండి వ్యవసాయంలో. అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ కావచ్చు, రేడియో కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ ఉన్నాయి. ఈ రైతు నేస్తం ఇంతకుముందు ప్రత్యేకత ఏమంటే రైతులతో శాస్త్రవేత్తలు నేరుగా మాట్లాడడం చాలా ప్రత్యేకం. అంటే మామూలుగా ఫోన్లో ప్రోగ్రామ్ మనం ఓన్లీ ఆడియో మాత్రం వింటాం, అంటే ఫోన్ ద్వారా. ఇక్కడ దీని ప్రత్యేకత అంటే రైతులు వీడియో ద్వారా శాస్త్రవేత్తలతో మనం మాట్లాడడము, వారి సందేహాలు తీర్చుకోవడం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క రైతు నేస్తం యొక్క ప్రత్యేకత ఏమంటే శాస్త్రవేత్తలు అధికారులతో పాటుగా సంబంధిత అధికారులు కూడా ఉంటారండి. ఇది చాలా ప్రత్యేకం అనమాట. వేరే ప్రోగ్రామ్స్ అంటే సైంటిస్ట్ మాత్రం ఫార్మర్స్తో మాట్లాడి వెంటనే సలహాలు ఇస్తుంటారు. ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, తర్వాత వెటర్నరీ ఆఫీసర్సు, హార్టికల్చర్ ఆఫీసర్సు, ఇతర సంబంధ అధికారులు కూడా ఉంటారు. రైతులు ఎప్పుడైతే ఈ ముగ్గురు ఒకే ప్లాట్ఫామ్ మీద ప్రతి వారం కలుస్తారనుకోండి, రైతుల సమస్యలకు వెంటనే సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక రికమెండేషన్ ఇచ్చాను అనుకోండి, ఒక పురుగు మందు, తెగులు మందు, వెంటనే వ్యవసాయ అధికారులు చెప్తారనమాట ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో కొనుక్కోవచ్చు, ఎక్కడ. అలాగే ఎప్పుడైతే మనము ఆ యొక్క యాజమాన్య పద్ధతిని మనం ఎక్కడ దొరుకుతుంది తెలుసుకున్నట్టయితే వెంటనే రైతులు దాన్ని తీసుకొని వారి పొలాల్లో వేసే అవకాశం ఉంటుంది, వాళ్ళ పొలాల్లో పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వినూత్న డిజిటల్ కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మనకు మంచి ఒక డిజిటల్ మాధ్యమాన్ని ఇచ్చింది. రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి ప్రతి వారము రైతుల సమస్యలకు సమాధానాలు ఇవ్వడము, సలహాలు ఇవ్వడము, సూచనలు జరుగుతుందండి. కాబట్టి రైతు నేస్తం అనేది చాలా ప్రత్యేకము. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దేశంలోనే చాలా వినూత్న కార్యక్రమాన్ని
రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఎన్ని రైతు వేదికలు ఉన్నాయంటారు, ఎన్ని అనుసంధానం చేయబడ్డాయంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం 2024లో మనకు మార్చిలో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా 110 రైతు వేదికలకు కనెక్ట్ చేయడం జరిగింది. 110 అంటే 2601 వేదికల్లో మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 110 రైతు వేదికలు ముందుగా కనెక్ట్ చేయడం జరిగింది, అంటే వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా. తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ ఒక 500, అంటే ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ సంవత్సరం మళ్ళీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ క్యాబినెట్ సభ్యులు అందరూ కలిసి కూడా మళ్ళీ ఒక 1000, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు 2601 రైతు వేదికల్లో 1600 రైతు వేదికలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని మనము ప్రభుత్వం వారు ఏర్పరచడం జరిగిందనమాట. అంటే ఒకేసారి దాదాపు 1600 మంది రైతు వేదికల్లో ఉన్న రైతు సోదరులకు మనము వ్యవసాయ సమాచారాన్ని ఇవ్వచ్చు. ప్రతి వారం వెళ్ళాలంటే మనకు ఆ వారంలో వచ్చిన వాతావరణ మార్పులు కావచ్చు, వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే టెంపరేచర్స్ పెరగడం కావచ్చు, ఏ మార్పులు వచ్చినా సరే వెంటనే చేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఒక రైతు వేదిక దాదాపు ఒక 100 కూర్చున్నాను అనుకోండి, 1600 దాదాపు ఒక 2 నుంచి 3 లక్షల మంది మనం చేయవలసిన అవకాశం ఉంటుంది. అంటే దేశంలోనే చాలా పెద్ద డిజిటల్ మాధ్యమం విప్లవం యాక్చువల్గా ఇది మన ప్రభుత్వం వారు చేపట్టింది. కాబట్టి ఒకేసారి ఇంతమందిని చేయడం వల్ల ఏమంటే వ్యవసాయ సమాచారం చాలా క్విక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి వారు తొందరగా వాటిని పాటించేసి తర్వాత దాన్ని మెలకువలు తెలుసుకొని వారు చేస్తారు. కాబట్టి రైతు సోదరులు ఈ కార్యక్రమం ద్వారా ఎంత మనకు మంచి మేలు పొందుకుంటారు. ఎందుకంటే ప్రతి వారము జరిగే మార్పులను మనకు రైతులకు చేరవేస్తాం. దాంతోపాటు ఏమంటే ఈ టాపిక్స్ కానీ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఏమంటే శాస్త్రవేత్తలు అధికారులతో పాటుగా రైతు సోదరుల యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రతి వారం కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ రైతు సోదరులతో మాట్లాడి మీకు వచ్చే వారం ఎలాంటి మీకు సబ్జెక్ట్ కావాలి, ఏ టాపిక్ కావాలని చెప్పి వారి ద్వారా కూడా మనం తెలుసుకొని, కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి అంశం కూడా మనం ఒక నెల ముందుగానే ఇప్పుడు అక్టోబర్ మాసానికి ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాం. ప్రతి వారం 4 వారాలు కాబట్టి ఆ టాపిక్స్ కూడా ఏమంటే రైతు సోదరులకు అనుగుణంగానే వారి ఆలోచనలకు వారి యొక్క అంటే కోరిక మేరకు వారి సూచనల మేరకు టాపిక్స్ కూడా చేస్తాం. కాబట్టి రైతు సోదరులు చాలామంది కూడా ఈ కార్యక్రమం చూస్తున్నారు. దాదాపు 1000 మంది రైతు సోదరులు ప్రతి వారం ఈ కార్యక్రమం చూసి ఎంతగానో లబ్ధి పొందుతున్నారు. ఇంకా దీనిలో ఒక ప్రత్యేకత ఏమంటే ఈ ప్రోగ్రాంలో ఈ శాస్త్రవేత్తలు అధికారులు కాకుండా ఎవరైతే రైతు సోదరులు తన వ్యవసాయంలో మంచి లాభాలు పొందారో, మంచి విజయాలు సాధించారో వారి విజయగాథలు కూడా లైవ్లో చూపిస్తామండి. ఇది ఇంకా స్పెషల్ అనమాట. శాస్త్రవేత్తలు అధికారులు రైతులతో మాట్లాడడం కాకుండా మంచి అనుభవం రైతు సోదరులు, అభ్యుదయ రైతు సోదరులు, ఇన్నోవేటివ్ ఫార్మర్స్ యొక్క విజయగాథలను కూడా ఈ కార్యక్రమంలో వీడియో రూపంలో కావచ్చు, లేకపోతే నేరుగా ఒక్కోసారి ఏమంటే వాళ్ళ ఫామ్ నుంచే ఎలా చేస్తారని చెప్పి వారి ద్వారా చూపించడం ద్వారా ఏమంటే రైతులకు మంచి ఒక ప్రేరణ కలుగుతుంది. ముఖ్యంగా రైతులతో మాట్లాడడం, వాళ్ళ సాటి రైతులు కాబట్టి ఆ విధంగా అంటే రైతుల సోదరుల యొక్క విజయగాథలు కూడా మనము ఈ కార్యక్రమంలో మనం చూపించడం ద్వారా రైతులకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. వారు కూడా అలాంటి మంచి అంటే వ్యవసాయాన్ని కావచ్చు లేకపోతే పద్ధతిని పాటించి ఇంకా రాబో రోజుల్లో మనకు వేరే సోదరులకు మంచి ఒక మాదిరిగా ఉండే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు అంటే మనం చేయడం జరిగిందంటారు రైతు నేస్తం తరఫున? ఇప్పటిదాకా మనం దాదాపు ఇప్పుడు 69 ఎపిసోడ్స్ చేయడం జరిగిందండి. ప్రతి వారం కూడా దాదాపు ప్రతి ఎపిసోడ్ మనకు ప్రతి మంగళవారం మనకు దాదాపు 10 గంటల నుంచి 11 వరకు ఉంటుంది. అంటే సమయం అనేది మనకు ఒకసారి రైతు సోదరులు మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్స్ మనం అంటే బట్టి సమయాన్ని పొడిగించడం జరుగుతుంది. ఒకసారి అంటే 10 నుంచి 11 కాకుండా ఒకసారి ఇంకా కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు దాదాపు 69 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. దాదాపు 11 లక్షల మంది రైతు సోదరులకు ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకు సమాచారం జరిగింది. ఈ విధంగా ఏమంటే ప్రతి వారం మనం చేస్తున్నాం ప్రోగ్రాం. కాబట్టి రైతులు ఈ ప్రోగ్రాం మంచిగా ఆదరిస్తున్నారు, వారు పాటిస్తున్నారు, వారు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటిదాకా దాదాపు 69 ఎపిసోడ్లో దాదాపు 11 లక్షల మంది రైతు సోదరులు ఈ కార్యక్రమం ద్వారా మనకు లబ్ధి పొందడం జరిగిందండి. ఇంకా రాబో రోజుల్లో మనకు ఈ రైతు వేదికలకు ఇంకా కనెక్ట్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ మంది మరి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం 69 ఎపిసోడ్స్ మనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఇప్పుడు మనకు ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో ఏ అంశాల మీద శాస్త్రవేత్తలు రైతులతో చర్చిస్తారంటారు? ముఖ్యంగా అంశాలు చూసుకున్నట్టయితే వ్యవసాయంతో పాటుగా, ఎందుకంటే రైతు సోదరులకు వ్యవసాయం ఉంటుందంటే పాడి పంటలు ఉంటాయి కాబట్టి ఉద్యానవన పంటలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు
వ్యవసాయంతో పాటుగా ఉద్యానవనం కావచ్చు, లేకపోతే పశుసంవర్ధకం కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మనకు అంటే అంశాల మీద కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య అంశం ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పాటుగా అంటే మా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వారి శాస్త్రవేత్తలతో పాటుగా మనకు రాష్ట్రం ఉన్నటువంటి ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు వస్తారు. దాంతోపాటుగా మనకు పివి నరసింహారావు మనకు వెటర్నరీ యూనివర్సిటీ నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తారు. ఈ విధంగా ఏమంటే ఈ అంశాల ఆధారంగా ఇప్పుడు ఉదాహరణకు మొదటి వారం వ్యవసాయము ఉద్యానం అనుకోండి, రెండో వారంలో వ్యవసాయము మనం వెటర్నరీ పెడతాం. అలాగే మళ్ళీ మూడో వారం వ్యవసాయము వెటర్నరీతో అయితే ఉద్యానం పెట్టవచ్చు. ఈ విధంగా అంటే ప్రతి వారం కూడా అంటే వ్యవసాయంతో పాటుగా ఇతర అనుబంధ రంగాలు తప్పకుండా యాడ్ చేస్తాం. దానివల్ల ఏమంటే రైతు సోదరులకు ఈ వ్యవసాయంలో మనకు పాడి పంటలు అన్నీ ఉంటాయి కాబట్టి వారు ఏది కావాలో అడగవచ్చు. దాంతోపాటుగా ఈ ఇతర అనుబంధ రంగాల యూనివర్సిటీ వాళ్ళు కూడా మా స్టూడియోకి రావడం కాకుండా వారి స్థానాల్లోనే అంటే వారి వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనే వారు చూపించేది చూపించుకుంటూ అంటే రైతులకు లైవ్లో ఈ సమాచారం ఇస్తారండి. ఉదాహరణకు మనకి ఇప్పుడు గత 2 నెలల క్రితం మామిడి మీద ఒక ప్రత్యేకంగా చేయడం జరిగింది. మామిడిలో మనం పంటకు వచ్చిన తర్వాత ఎలా కత్తిరింపులు చేయాలి, దానివల్ల ఎలా నెక్స్ట్ పంట ఎలా వస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు ఏమంటే మనం రైతు సోదరులకు ఈ శాస్త్రవేత్తలు వారి పరిశోధనా స్థానాల్లోంచే వారి పరిశోధనా క్షేత్రాల్లోంచే చూపించుకుంటూ చెప్పడం వల్ల ఏమంటే రైతులకు అంటే వివిధ పరిశోధన స్థానాలు జరిగే పరిశోధన ప్రగతి తెలుస్తుంది. మనకు అంటే శాస్త్రవేత్తలు ఇంకేం చేస్తున్నారు మనకు వాళ్ళ కోసం అని తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి శాస్త్రవేత్త కూడా వారి ఆఫీస్ నుంచి మనకు మరీ హైదరాబాద్ వచ్చి ప్రోగ్రామ్ అంటే పార్టిసిపేట్ చేయకుండా వారి స్థానాల్లోని వారి ఆఫీసులో ఉంటూ ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఏమంటే ఇప్పుడు ప్రతి అంశం మీద కూడా మనకు ముందుగానే మనం రైతులకు చెప్తాం కాబట్టి ఆ అంశం మీద ఏమైనా మనకు స్కిల్స్ సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉన్నట్టయితే లేకపోతే ఏమైనా మనకు డెమాన్స్ట్రేషన్ అవసరం ఉన్నట్టయితే శాస్త్రవేత్తలు దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారండి. అక్కడ మనకు ఉదాహరణకి ఏదైనా మనకు విత్తన శుద్ధి అనుకోండి, ఆ విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి రైతు సోదరులు ఏ కెమికల్స్ వాడుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రత్యక్షంగా ఏమంటే ఈ లైవ్ ప్రోగ్రాంలో అంటే స్కిల్స్ కూడా చూపిస్తారు. కాబట్టి ఈ విధంగా ఏమంటే శాస్త్రవేత్తలు వారి పరిశోధన స్థానాల్లో ఉండి అంటే అక్కడే ఉండి చేసే ప్రగతిని వివరిస్తారు. దాంతోపాటుగా ప్రత్యేకంగా చూపిస్తారు. కాబట్టి రైతులు ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకొని వాళ్ళు కూడా ఏమంటే నెక్స్ట్ వేసే పంటలు కావచ్చు వాటిలో కావచ్చు అని పాటించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం మనకు వివిధ అంశాలు ఉంటాయి. ఈ వ్యవసాయము తర్వాత ఉద్యానవనము దాంతోపాటు పశుసంవర్ధకతో పాటుగా ఈ మధ్యకాలం మనం బ్యాంకింగ్ నుంచి కూడా అంటే ఏ విధంగా రైతులకు లోన్స్ ఉన్నాయి, ఎలాంటి పథకాలు ఉన్నాయి, దాంతోపాటు మనకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి కానివ్వండి, ఉదాహరణకు ఆయిల్ పామ్ గురించి కానివ్వండి, లేకపోతే వివిధ పథకాల గురించి కానీ, దాంతోపాటు మనకి ఇప్పుడు దానం ఇప్పుడు మనకు ప్యాడీ లేకపోతే పంటలు కోతకు వచ్చినప్పుడు హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఎక్కడ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అంటే రైతులకు ఏమంటే పంట విత్తినప్పటి నుంచి కోత కోసి చివరికి వాళ్ళు అమ్ముకునే వారు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనకు సమాచారం ఇస్తాం. దానికి మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కావచ్చు వచ్చి అంటే ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు అంటే తీసుకోవాలి, మనం ధాన్యాన్ని మంచి కొనుగోలు చేయాలంటే ఎలాంటి ప్రమాణాలు పాటించాలంటే మనకు ఎంత తేమ ఉండాలి ఎంత అవన్నీ కూడా ఏమంటే వ్యవసాయంతో పాటుగా అంటే విత్తనం వేసినప్పటి నుంచి కోత కోసేసరికి రైతుల పంట అమ్ముకునే వరకు కూడా మనకు ఈ యొక్క అంశాలు ఉంటాయండి. వీటితో పాటు కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు మనకి ఇప్పుడు సమగ్ర వ్యవసాయం ఉంటాం అంటే పాడిత పంటలతో పాటుగా మనం హార్టికల్చర్ కానివ్వండి, మనకు గొర్రెలు పెంచుకోవడం కానివ్వండి, మేకల పెంపకము, చేపల పెంపకము, దాంతో పాటుగా మనకు కోళ్ళ పెంపకం ఇలాంటి అంశాల మీద మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే ఒకటే వ్యవసాయం చేస్తామనుకోండి ఒకసారి వాతావరణ పరిస్థితి వల్ల ఒకసారి రైతులు సరిగా లాభం పొందే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మనం సమగ్ర వ్యవసాయం మీద కూడా మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాంతోపాటుగా కొంతమంది రైతు సోదరులు ఆల్రెడీ పాటిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో వారి పొలాల నుంచి కూడా మనకు సమగ్ర వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా లాభం పొందుతారు, దీనివల్ల మనకు రైతులకు లాభం ఏంటని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్క అంశం మీద అంటే వ్యవసాయంతో పాటు అన్ని అనుబంధ రంగాలలో ఉన్న అంశం మీద శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతులు, తర్వాత ఇతర శాఖల అధికారులు రైతులకు ఎప్పటికెప్పుడు సమాచారం అందిస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా మనకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనకి అంటే రైతు నేస్తం కార్యక్రమం అమలు పరిచే విధానం ఏంటి అంటారు? ఇప్పుడు ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రైతు నేస్తం ప్రోగ్రాము మనం ప్రారంభించినప్పుడు మొదట మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తర్వాత వ్యవసాయ శాఖ కలిసి చేస్తున్నాం కాబట్టి అంటే ఈ ప్రోగ్రామ్ని
ఎలక్ట్రానిక్ వింగ్ అంటే మా ఆఫీస్ నుంచే మనం లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. అంటే అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇదేమంటే మా స్టూడియోకి శాస్త్రవేత్తలు వస్తుంటారు ఒకసారి, దాంతోపాటుగా ఒకసారి ఫీల్డ్ నుంచి రావచ్చు. అంటే మొట్టమొదటి అమలుపరచండి ఇక్కడ నుంచి మనము వెబెక్స్ లింక్ పంపిస్తామండి. అంటే వెబెక్స్ లైవ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తాం ప్రతి వారం కూడా. ఈ వెబెక్స్ లింక్ని మనము ప్రతి రైతు వేదికలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు 2 days ముందే పంపించేస్తాం టాపిక్తో పాటుగా. సో ఈ లింక్ ద్వారా అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి రైతు వేదికల్లో వారు ఆ లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అవుతారండి. మార్నింగ్ 10 o'clock జాయిన్ అయిపోతారు, 11 వరకు జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి వారు డైరెక్ట్గా అంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళు జాయిన్ అయిపోయి వెబెక్స్ లింక్ ద్వారా వారు తమ క్వశ్చన్స్ అడగవచ్చు, శాంపుల్ దించుకోవచ్చు. ఈ విధంగా అంటే ప్రస్తుతం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రానిక్ వింగ్ నుంచి వ్యవసాయ శాఖ యూనివర్సిటీ కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇక్కడ నుంచి. అంటే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ని తర్వాత మనం ఫర్దర్గా ఎవరైతే రైతు సోదరులు చూడలేకపోవచ్చు ఒక్కోసారి, అంటే సమయాభావాలు కావచ్చు లేకపోతే వేరే వ్యవసాయ పనుల వల్ల. అలాంటి పరిస్థితులు ఏమంటే ఈ రైతు ఎపిసోడ్స్ ఉన్నాయో దాన్ని మళ్ళీ మనము అంటే ఎడిటింగ్ చేసి దాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెడతామండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి PJTU యూట్యూబ్ ఛానల్. ఇది ప్రస్తుతం మనకు దాదాపు అంటే దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 2వ స్థానంలో ఉందండి, 2nd పొజిషన్ ఉంది. దాదాపు 96,000 మంది సబ్స్క్రైబర్స్తో 700 వీడియోస్ పైన పెట్టడం జరిగింది. దాదాపు ఒక 90 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు ఇప్పుడు దాకా. కాబట్టి ఒకసారి రైతు సోదరులు ప్రోగ్రామ్ మిస్ అయినా సరే తర్వాత మళ్ళీ చూసుకోవాలనుకున్నప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం వల్ల రైతు సోదరులు తిరిగి చూసుకోవచ్చు. అంటే దాని కామెంట్స్ ద్వారా మనకు క్వశ్చన్స్ అడిగినట్టు ఆన్సర్ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం అయితే మనం అమలుపరిచే విధానము వెబెక్స్ ద్వారా మనము ఈ లింక్ పంపించేసి దాన్ని మనం రైతు సోదరులకు అందిస్తున్నామండి. ఇప్పుడు మనకి అంటే రైతు నేస్తానికి సంబంధించి అసలు వ్యవసాయంతో పాటు ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు ఏంటి అంటారు? తప్పకుండా అండి. ఈ కార్యక్రమం రూపకల్పనలో ముఖ్యంగా ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఉపయోగాలు చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా రైతులకు క్షేత్రస్థాయిలో అంటే వారు పండించే పంటల్లో అవసరమైన సాంకేతిక సమాచారాన్ని అంటే ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా అంటే అది ఏదైనా కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం గురించి కావచ్చు, వారు పండించే రకాల గురించి కావచ్చు, రకాలు సాగు చేసే వచ్చే ఇబ్బందులు కావచ్చు. సో ఏమంటే ముఖ్యంగా మొట్టమొదటిగా క్షేత్రస్థాయిలో వచ్చే ప్రతి ఒక్క అంటే సమస్యకు ఈ ప్రోగ్రాం ద్వారా మనము సూచనలు ఇస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా రైతు సోదరులు రైతు వేదికలు కాకుండా వాళ్ళ పొలాల నుంచి కూడా శాంపుల్ తీసుకొచ్చేసి తెగులు కానీ పురుగు వచ్చినట్టు అనుకోండి, ఆ శాంపుల్స్ కూడా మనకు ఈ యొక్క ప్రోగ్రాం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే క్షేత్రస్థాయి సమస్యలకు మనం సమాధానం ఇస్తామో వెంటనే రైతు సోదరులు దాన్ని అరికట్టుకొని పురుగు తెగులను సమయాన్ని నివారించుకొని, ఎందుకంటే సమయంలో నివారించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఆ టైంలో మనకు సూచనలు దొరకలేదు అనుకోండి, అప్పుడు రైతు సోదరులు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పంటలు కూడా మనకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం ప్రతి వారం ఇస్తున్నాం కాబట్టి మనకు ఆల్మోస్ట్ రైతులకు ఆ వారంలో వచ్చే ప్రతి ఒక్క మార్పుల గురించి, ప్రతి ఒక్క యాజమాన్యం గురించి, ఏ మెరులు వేసుకోవాలి, తర్వాత ఎలాంటి సూచనలు పాటించాలి, లేకపోతే పంటలు మనం ఏ విధంగా మనం ఎప్పుడు కోసుకోవాలి అనే ప్రతిదీ మనం ఇస్తాం. కాబట్టి ముఖ్యమైన ఉపయోగం అండి. అంటే క్షేత్రస్థాయిలో సరైన టైంలో సరైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఉపయోగం ఈ కార్యక్రమం ముఖ్యంగా. దాంతోపాటు మనకేమంటే రైతు సోదరులు ఈ కార్యక్రమంలో మనకు వారి యొక్క అనుభవాలు కూడా పంచుకుంటారు. కాబట్టి అంటే శాస్త్రవేత్తల సలహాలే కాకుండా రైతుల యొక్క సూచనలు కూడా పాటించి రాబో రోజుల్లో వారికి ఎలాంటి మనకు అంటే పంటల రకాల రూపకల్పన చేసుకోవాలి, రకాలు ఎలాంటివి రైతులకు కావాలి, అది ఎలాంటి వాళ్ళకు మంచి పంటలు పండిస్తే మంచి లాభం వస్తుందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రవేత్తలతో పాటు వాళ్ళ సలహాలు కూడా పాటిస్తున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా పరిశోధన చేసే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో మార్పు చేసుకోవచ్చు. మన కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకే అండి. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నర్సప్ప మేడం మాట్లాడేది. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కమ్మలిదిని గ్రామం, కర్నూలు జిల్లా మేడం. ఓకే, ఇప్పుడు అడగండి, మీ ప్రశ్న అడగండి. అదే మేడం, ఇక్కడ వర్షపాతం ఎక్కువైంది. ఓకే, అది మిరపేసినాం మేడం. ఓకే, వర్షం ఎక్కువైంది, మిరప చెట్లు జోలేస్తున్నాయి. కర్నూలు.
సార్ మీరు ఏ పంట వేశారండి? మిరప సార్. మిరప. ఒక పని చేయండి, మీకు మీ కర్నూలు డిస్ట్రిక్ట్ కాబట్టి సార్ మీకు దగ్గరలోనే మీకు ఏరువాక కేంద్రాలు ఉంటాయి జిల్లాలో, మీకు మార్కెట్ కమిటీలో అవును సార్. అక్కడ శాస్త్రవేత్తలు మీకు ఉంటారు కాబట్టి ఒక్కసారి మీకు దగ్గరలోని ఆ ఏరువాక కేంద్రం మీరు సంప్రదించినట్టయితే శాస్త్రవేత్తలు, ఎందుకంటే ఆ ప్రాంతంలో పండించే రకాలు అవన్నీ కూడా మారిపోతుంటాయి కాబట్టి దయచేసి మీ దగ్గరలో ఉండే ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలను సంప్రదించినట్టయితే మీకు ఆ పంట యొక్క యాజమాన్యం గురించి చెప్తారండి. థ్యాంక్ యూ అండి నరసప్ప గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు మనకి అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు పంటల యొక్క అంటే ఉపయోగాలు ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు. అవునండి, ఈ కార్యక్రమం ఉపయోగాలు చెప్పాం. రైతులకు క్షేత్రస్థాయిలో మనం సమాచారం ఇస్తాం. దాంతో చెప్పిన రైతుల యొక్క సూచనల మేరకు కూడా అంటే భవిష్యత్తులో ఎలాంటి పరిశోధనలు చేపట్టాలో, ఎందుకంటే పరిశోధనలు కావచ్చు, రకాలు కావచ్చు, రైతుల ఆకాంక్ష మేరకు చేసినప్పుడు అవి తప్పకుండా ఏమంటే మంచి ప్రాచుర్యం పొందుతాయి. అంటే రైతు సోదరుల భాగస్వామ్యంతో వారి సూచనల మేరకు ఏ పంటలోని రకాలు మనం పరిశోధన చేసి మనం ఎవరైతే తయారు చేస్తామో రైతులు ఆదరణ పొందుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉపయోగం ఏంటంటే శాస్త్రవేత్తలు కూడా రైతుల యొక్క సూచనలు పాటించి వారి పరిశోధనలో మార్పులు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం అంటే మనకు రైతులకు ఎంతో ఉపయోగం వస్తుంది. దాంతోపాటుగా రైతులు కూడా మనకు అంటే ఈ రకాలను మనకు పాటించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు క్షేత్రస్థాయిలో సమాచారం ఇవ్వడం కాకుండా వారి సూచనల మేరకు మనము మార్పు చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు ఇప్పుడు వివిధ ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే కార్యక్రమాలు కావచ్చు, దాంట్లో కూడా రైతులు సలహాలు ఇస్తారు కాబట్టి వారికి ఆ కోరిక మేరకు మనము దాంట్లో కూడా మనం మార్పులు చేసుకోవచ్చు అండి. అంటే దేనికి అవసరం ఉంది, ఉదాహరణకు రైతు సోదరులకు కొంచెం ఇంప్లిమెంట్స్ కావాలనుకోండి, అలాంటి ప్రోగ్రాం లేకపోతే ఆ ప్రోగ్రాం కొత్తగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడమే కాకుండా రైతులకు వారి ద్వారా సూచనలు పాటించి అది మనకు వ్యవసాయ శాఖ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ కావచ్చు, ఇతర అనుబంధ శాఖలు కావచ్చు, వారి కార్యక్రమంలో రూపకల్పనలో మార్పు చేసుకుంటాం. కాబట్టి ఇది 2-way ప్రాసెస్ అనమాట. 2 విధాలుగా ఉంటుంది, ఒకరే కాకుండా 2 విధాలు ఉంటుంది. కాబట్టి చాలా ఉపయోగపడుతుంది మనకు. దాంతోపాటుగా మనకు ఈ విస్తరణ వ్యవస్థ, ఇప్పుడు మనకు రైతు సోదరులకు ఒక వ్యవసాయాధికారి సమాచారం ఇవ్వాలంటే చాలా గ్రామాలు ఉంటాయి. ఒకేసారి అంతమంది రైతులను కలవడం చాలా కష్టం. అంటే ఒక గ్రామంలో దాదాపు 200 రైతులు అనుకోండి, అక్కడ మనకు 3 గ్రామాలు కలిపి ఒక వేదిక ఉంటుంది కదా, దాదాపు ఒక 600 రైతులను ఒకేసారి కలవాలంటే ఒక మంత్లో ఆ అధికారికి చాలా కష్టం. సో అలాంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ ఆ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఒకే రైతు వేదికలో అంతమంది రైతులు మనం సమాచారం ఇవ్వడం వల్ల వ్యవసాయాధికారి యొక్క సమయం కూడా మనకు ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని గ్రామాల తిరిగి చెప్పడం కష్టం కాబట్టి ఒకేసారి వారిని ఒకే వేదిక మీద కలుసుకొని శాస్త్రవేత్తల ద్వారా సమాచారం ఇచ్చినప్పుడు ఏమంటే వారి యొక్క ఏమంటారు దాన్ని సరైన టైం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ఏదైతే మనము వ్యవసాయ విస్తరణ మీద ఖర్చు పెడుతున్నామో, అంటే మనకు వెహికల్స్ కావచ్చు, లేకపోతే మొబిలిటీ కావచ్చు, అవన్నీ కూడా మనకు చాలా మటుకు తగ్గిపోతాయి. ఎందుకంటే శాస్త్రవేత్తలు వారి ఆఫీసుల నుంచి సమాధానం ఇస్తున్నారు. నెంబర్ 1. వ్యవసాయాధికారులు కూడా వాళ్ళ గ్రామంలోని వాళ్ళ ఆఫీస్ నుంచి అటెండ్ అవుతున్నారు. రైతు సోదరులు కూడా వాళ్ళ గ్రామంలో వాళ్ళ నుంచి. అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ మీద పెట్టే యొక్క అధిక ఖర్చు కూడా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అంటే సాంకేతిక సమాచారం పాటుగా మార్పులు చేర్పుల కోసం కావచ్చు, ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ మీద పెట్టే ఖర్చు కూడా మనకు తగ్గించడం వల్ల మనకు ప్రభుత్వానికి ఆదాయ వీలు ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా ఉపయోగాలండి. కాబట్టి దీన్ని ఇంకా భవిష్యత్తులో ఏమంటే ఇంకా దీన్ని రైతుల సూచనల మేరకు, ఇంకా రైతులకు కోరిక మేరకు ఇంకా ప్రోగ్రాంలో మార్పులు చేర్పులు చేసి వారికి ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి అంటే సాంకేతిక పరిజ్ఞానం కావాలో అందించడం కోసం ఈ రైతు నేస్తం తప్పకుండా ఇంకా భవిష్యత్తులో మంచిగా పనిచేస్తాను నమ్ముచున్నామండి. అంటే మనకి క్షేత్రస్థాయిలో గమనించే ఈ పంటల సమస్యల్ని కూడా పరిష్కరించవచ్చు అంటారా? అవునండి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు క్షేత్రస్థాయిలో మనకు అనేక సమస్యలు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మనకు వరి కావచ్చు, ప్రత్తి, మొక్కజొన్న, కంది లాంటి పంటలు సాగులో ఉన్నాయి. కాబట్టి ఆ పంటలో వచ్చే ప్రతి ఒక్క సమస్యను రైతు సోదరులు నేరుగా వారి పొలాల నుంచే వారే ఆ యొక్క వెబెక్స్ లింక్ ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారి యొక్క సహకారంతో చూపించి మనకు ఆ యొక్క క్షేత్రస్థాయి సమస్యలు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో మనకు సమస్యలు రకరకాలు ఉంటాయి. ఒకసారి పురుగు తెగులు కలిసి కూడా రావచ్చు ఒకసారి. అటువంటిప్పుడు ఏమంటే మనం ప్రత్యక్షంగా చూస్తే కానీ చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఏమంటే మనకు ఏ ప్రాబ్లం మనకు క్షేత్రస్థాయి ఉన్నా సరే, పొలంలో ఉన్నా సరే, మనకు శాస్త్రవేత్తలు దాన్ని గమనించి వెంటనే సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్షేత్రస్థాయి సమస్యలకు సలహాలు ఇవ్వడం వల్ల
రైతులు వెంటనే వారి సూచనలు పాటిస్తారు కాబట్టి, మంచి యాజమాన్యం చేస్తారు కాబట్టి రాబోయే వచ్చే నష్టాన్ని తగ్గించుకొని మంచి పంటలు పండించుకొని సాగు చేసే దాంట్లో ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమం మనం క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలు, ఇప్పుడున్న సమస్యలు పాటుగా రాబో రోజుల్లో వచ్చే సమస్యలు కూడా చెప్తారండి శాస్త్రవేత్తలు. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం మొత్తం చాలా ముసురుగా ఉందనుకోండి, ఏ పంటల్లో ఏ తెగులు రావచ్చు, ఏ పురుగు రావచ్చు. అక్కడ ముందుగానే మనం ఏమంటే మనం ఒక ఫోర్కాస్టింగ్ ఇస్తాం కాబట్టి భవిష్యత్తులో వచ్చే వాటి మీద కూడా రైతు సోదరులకు జాగ్రత్తలు పడి అంటే నివారణోపాయాలతో పాటుగా ముందు జాగ్రత్తలు కూడా చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమం ద్వారా. ఈ ముందు జాగ్రత్తలు కూడా చెప్పామనుకోండి ముందుగానే, ఇప్పుడు వాళ్ళు రైతు సోదరులు కూడా జాగ్రత్త పడి ఆ పంటల్లో రాకుండా లేకపోతే ఆ పంటకు నష్టం జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్త అవకాశం కాబట్టి ముందస్తు చర్యలు చూపిస్తాము, ప్రజెంట్ చూపిస్తాము. దాంతోపాటుగా రాబో రోజుల్లో ఏ పంటకి ఏం చేయాలో కూడా మనము సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాల అధికారులు కానీ శాస్త్రవేత్తలు దీనిలో పాలు పంచుకుంటున్నారండి. ముఖ్యంగా ఏమంటే ఇంత చెప్పినట్టుగా ఇది వ్యవసాయం అనేది పాడి పంట, రైతు సోదరులు అన్ని రకాల పంటలు వేస్తారు. తర్వాత వాళ్ళకు కోళ్ళు ఉండవచ్చు, పాడి పశువు ఉండవచ్చు, లేకపోతే ఉద్యానం ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో ఉంటే అన్ని రకాల అనుబంధ శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి వారం అంటే ఒక వారం వ్యవసాయ ఉద్యానవన శాస్త్రవేత్త వస్తే ఇంకొక వారం మనకు వెటర్నరీ సైన్స్ శాస్త్రవేత్త కావచ్చు, ఇంకో వారం సెరికల్చర్ కావచ్చు, ఇంకో వారం ఇంకొక బ్యాంక్. ఆ విధంగా ఏమంటే ఒకే కార్యక్రమంలో అందరూ అంటే వ్యవసాయ అనుబంధ రకాల శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొంటారు కాబట్టి ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం దేశంలోనే. ఎందుకంటే మామూలుగా ప్రత్యక్ష కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త కానీ లేదా ఉద్యాన శాస్త్రవేత్త పాల్గొంటారు, అంటే ఎవరికి వాళ్ళే. కానీ ఈ కార్యక్రమం ఏమంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అందరూ కూడా ఏమంటే సంయుక్తంగా పాల్గొంటున్నారు కాబట్టి రైతుకు వ్యవసాయంతో పాటు వేరే పంటలు ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే నివారణ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే రైతుకు అన్ని రకాల సలహాలు ఇవ్వడం జరుగుతుందో అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ యొక్క వ్యవసాయ విస్తరణ డిజిటల్ మాధ్యమం ద్వారా అన్ని రంగాలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నాం కాబట్టి రైతులు మంచిగా ఆదరిస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా వారు చాలా ఉత్సాహంగా పాల్గొని రైతులకు వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. ముందు ఇంకా దీన్ని ఇంకా రైతుల ఆకాంక్ష మేరకు దీన్ని ఇంకా అంటే వేరే అనుబంధ రంగాలు వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేసి ప్రత్యక్షంగా ముఖ్యంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కావచ్చు, లేకపోతే మనకు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ కావచ్చు, కొంతమంది వ్యవసాయంలో మంచి ఏమంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నారు, బిజినెస్లో మోడల్ చేస్తున్నారు. అలాంటి వ్యవసాయంలో వ్యాపారాత్మకం చేసే రైతు సోదరులను కూడా దీంట్లో మనం అంటే భాగస్వామ్యం చేసినట్టయితే రైతులు వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకొని మంచి లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఆ పంటలు పండించిన తర్వాత వెంటనే అమ్మకుండా దానికి ఏ విధంగా మనము వాల్యూ అడిషన్ చేసుకోవాలి, అంటే ఉపోత్పత్తి ఎలా చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది రైతులు చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని రాష్ట్రంలో. అటువంటి వారిని కూడా మనం గుర్తించి వారిని కూడా భాగస్వామ్యం చేసినట్టయితే వ్యవసాయం అనేది మంచి అంటే ఒక లాభసాటిగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే మనం ఉపోత్పత్తులు చేస్తామో, వాల్యూ అడిషన్ చేస్తామో రైతుకు మంచి మార్కెటింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కూడా రాబోయే దృష్టి సారించి ఆ యొక్క ఎవరైతే వ్యవసాయం వ్యాపారంగా చేసే రైతు సోదరులను కూడా భాగస్వామ్యం చేసి రైతులకు సమాచారం ఇచ్చి వారిని కూడా ఆ దిశగా మనము అంటే పురోగతి సాధించడం కోసం మనం ప్రయత్నం చేస్తామండి. అంటే మనకి ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంటే ఈ లబ్ధిదారులు ఎవరు అంటారు? ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా రైతు సోదరులు నేరుగా లబ్ధిదారులు అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఈ రైతు నేస్తం ప్రతి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం అనేది వారి కోసం కాబట్టి. దాంతోపాటుగా మనకు వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, ఇతరుల అధికారులు కూడా, ఎందుకంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు నేరుగా వారు ఈ కార్యక్రమంతో మాట్లాడతారు కాబట్టి వారి యొక్క సూచనలు వారు కూడా వెళ్తాయండి. కాబట్టి రైతులతో పాటుగా గ్రామస్థాయి విస్తరణాధికారులు కూడా లబ్ధి పొందుతారు. ఎందుకంటే గ్రామస్థాయిలో ఉన్న విస్తరణాధికారులకు ఆల్మోస్ట్ మనకు అనేక పంటలు చూడాల్సి వస్తుంది, సమాచారం ఇవ్వాలి. కాబట్టి వారు కూడా ఏమంటే రైతు సోదరులకేమో ఇది సాంకేతిక పరిజ్ఞానం అందించే కార్యక్రమం, వ్యవసాయ విస్తరణాధికారులకు ఏమంటే ఇది ఒక శిక్షణ కార్యక్రమం అండి. ఎందుకంటే వారు కూడా శాస్త్రవేత్తలు చెప్పే సలహాలు వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో పనిచేస్తారు. కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పొందుకున్న ప్రతి ఒక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా ఆ వ్యవసాయ విస్తరణాధికారులు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళి ఇతర గ్రామాలకు వెళ్ళి చేరవేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు వ్యవసాయ విస్తరణాధికారులు కూడా ముఖ్యంగా దీని నుంచి లబ్ధి పొందుతారు. దాంతోపాటు అనుబంధ శాఖల అధికారులు కూడా ఏమంటే ఈ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనలు సలహాలు పాటించి రైతుల యొక్క సలహాలు పాటించి వారు కూడా ఏమంటే తమ కార్యక్రమం రూపకల్పనలు ముఖ్యంగా వారి యొక్క ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్లో కావచ్చు,
ఇంప్లిమెంటేషన్లో కావచ్చు, లేకపోతే తర్వాత ఎగ్జిక్యూషన్లో కావచ్చు కూడా వారు కూడా అంటే మార్పులు చేర్పు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా చెప్పండి, ఇది హోలిస్టిక్ ప్రోగ్రామ్ అండి. ఇది అంటే రైతులకు, అధికారులకు, శాస్త్రవేత్తలకు, అనుబంధ శాఖ అధికారులకు అందరు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనకు ఒక సమాచార వ్యవస్థ ఏర్పాటు జరిగింది. కాబట్టి అది తెలుసుకొని వారు తమ కార్యక్రమం రూపకల్పనలో కానీ ఇంప్లిమెంటేషన్లో కానీ మనకు మార్పులు చేర్పు చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనకి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అంటారు రైతు నేస్తానికి సంబంధించి? ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు చెప్పిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము. అంటే యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ నుంచి అదేవిధంగా మనకు వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి మనం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నామండి ప్రతి వారం కూడా. అయితే రాబో రోజుల్లో ఏమంటే మనకు ఈ పంటల్లో సమస్యలు కానీ లేకపోతే యాజమాన్యం కానీ జోనల్ స్థాయిలో కూడా మనకు ఉంటుందండి. మనకు ఇప్పుడు రాష్ట్రంలో మనకు 3 జోన్స్ ఉన్నాయి. ఒకటి మనకు దక్షిణ తెలంగాణ మండలము, ఇంకోటి ఉత్తర తెలంగాణ మండలము, మూడోది వచ్చేసి మనకు మధ్య తెలంగాణ మండలం. అంటే 3 జోన్స్ ఉన్నాయండి. ఈ 3 యొక్క అంటే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు జోన్లలో పంటల యొక్క సాగు కానీ, పంటల ప్రణాళిక కానీ, పంటలు విధానం కానీ మనకు కొద్దిగా తేడా ఉంటుందండి. సో ప్రస్తుతం అంటే రాష్ట్రం మొత్తం మీద మనం చేస్తున్నాం కాబట్టి రైతులు కూడా చాలామంది అడుగుతున్నారు, అంటే జోనల్ స్థాయిలో మీరు చేసినట్టయితే బాగుంటుంది చెప్పి. కాబట్టి భవిష్యత్తులో ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని అంటే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జోనల్ స్థాయిలో, అంటే ఒక జోన్లో మనకు ఒక 6 డిస్ట్రిక్ట్స్ అనుకోండి, ఆ 6 జిల్లాలో ఉండే పంటల మీదనే శాస్త్రవేత్తలు, అంటే అక్కడున్న శాస్త్రవేత్తలు వాళ్ళు అంశాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, తర్వాత రూపకల్పన చేసామంటే రైతులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఎందుకంటే ప్రతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు ప్రతి కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఈ యొక్క సదుపాయం ఉంది. కాబట్టి భవిష్యత్తులో జోనల్ స్థాయిలో కూడా చేస్తే ఈ కార్యక్రమం ఇంకా రైతులకు చేరువవుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలు పండించే పంటలు వేరుగా ఉంటాయి కాబట్టి ఒక్కోసారి ఇక్కడి నుంచి కలిసే కార్యక్రమం వారికి ఉపయోగపడకపోవచ్చు. అప్పుడు మనం జోనల్ స్థాయిలో చేసినట్టయితే ప్రత్యక్షంగా వారికి ఉపయోగపడుతుందండి. ఆ జోన్లో ఆ నేలలకు, ఆ పంటలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలో, ఎలాంటి యాజమాన్యం పాటించాలో శాస్త్రవేత్తలు, అక్కడున్న శాస్త్రవేత్తలు, హైదరాబాద్ నుంచి కాదు, ఆ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అక్కడి నుంచి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా రైతులకు చాలా చేరువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సమాచారం కూడా వెంటనే అంటే ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో అంటే ప్రభుత్వం వారి సహకారంతో దీన్ని జోనల్ స్థాయిలో తీసుకెళ్ళినట్టయితే ఆ జోనల్ స్థాయిలో రైతు వేదికలు మనకు లింక్ చేసుకోవచ్చు, సమాచారం ఇవ్వచ్చు. దానివల్ల ఇంకా రైతులు ఈ కార్యక్రమం ద్వారా మంచి లబ్ధి పొందుతారండి. దాంతోపాటుగా ఉదాహరణకి ఇప్పుడు జోనల్ అంటే మనకు ఒక 4 డిస్ట్రిక్ట్స్ అనుకోండి, కానీ ఒక్కసారి కొన్ని సమస్యలు ఏమంటే కొన్ని పంటల్లో ఓన్లీ ఒక జిల్లాకే పరిమితం అవుతాయి. అంటే అప్పుడు ఎర్స్వైల్ డిస్ట్రిక్ట్స్ అంతకుముందు జిల్లాల్లో అటువంటి పరిస్థితుల్లో మనకు ప్రతి జిల్లాకు మనకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉందండి ఆల్మోస్ట్. సో ఆ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రైతు సోదరులకు, అక్కడ ఉన్న రైతు వేదికలకు నేరుగా వాళ్ళు కనెక్ట్ చేసుకొని ఎప్పుడైతే వారంకి ఒకసారి చేస్తున్నామో అలాగే భవిష్యత్తులో కూడా ఏమంటే జిల్లా స్థాయి సమస్యలు కూడా, జిల్లాలో పండించే పంటలు కూడా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నట్లయితే అక్కడి శాస్త్రవేత్తలు, ముఖ్యంగా కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు వారి దగ్గర ఆ సదుపాయంతో, ఆ ఫెసిలిటీతో ఆ జిల్లాలో ఉన్న ప్రతి రైతు వేదికలో సపోజ్ ఒక 60-70 అనుకోండి, ఆ రైతు వేదికలకు లింక్ చేసుకొని వారి ఆ పంటలకు సమాచారం ఇవ్వచ్చు. అంటే మనం ఇంకా సూక్ష్మ స్థాయికి వెళ్తున్నామండి. అంటే మనకు రాష్ట్ర స్థాయి నుంచి, జోనల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. కాబట్టి ఈ విధంగా ఏమంటే మనము ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా సరే, దీనికి ప్రత్యేకత ఏమంటే జిల్లా స్థాయిలో సమస్య వచ్చినా సరే, జోనల్ స్థాయిలో వచ్చినా సరే, రాష్ట్ర స్థాయిలో వచ్చినా సరే వెంటనే మనం ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆ సమస్యలకు మనం పరిష్కారం ఇవ్వచ్చు. దీనివల్ల ఏమంటే రైతులు ఇంకా చాలా ప్రోగ్రాంలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంటుంది. వారి ప్రాంతంలో వారి పంటకు వచ్చే న్యాచురల్గా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఆ రైతు సోదరులు జిల్లా స్థాయి ప్రోగ్రాంలో కూడా చేసినప్పుడు తప్పకుండా మంచి అంటే ఉపయోగపడుతుంది వారికి. వారు కూడా ఇంకా ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకొని ఇంకా ఎక్కువ మంది పాల్గొని సమాచారం పొందుకొని వారు చేసే పంటలు కావచ్చు, లేకపోతే ఈ పాడి పశువులు కావచ్చు, ఉద్యాన పంటలు కావచ్చు, మంచి సలహాలు సూచనలు పాటించి ఇంకా మంచి అంటే దిగుబడులు పొందుకొని లాభాలు పొందుకొని అనేక మంది వేరే వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం వారి సహకారంతో జోనల్ స్థాయిలో చేయవచ్చు, లేదా ఇంకా జిల్లా స్థాయిలో అవసరమైతే జిల్లా స్థాయిలో కూడా చేయడం కోసం ఆల్రెడీ అన్ని చోట్ల మనం ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య ఆధారంగా దాని విధంగా మనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ విధంగా 3 లెవెల్లో చేయడానికి మనము ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మనం రూపకల్పన చేయదండి. ఈ రూపకల్పనలో మనకు ప్రభుత్వం వారి యొక్క ఆర్థిక సాయంతో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వారి యొక్క సహకారం మొదటి నుంచి కూడా చాలా చక్కగా ఉందండి. రైతులకు ఎందుకంటే నేరుగా మాట్లాడే సమస్యలు పరిష్కారం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా సూచనల సలహాల మేరకు ప్రభుత్వం అనుగుణంగా రైతులకు అనుగుణంగా మార్పులు చేసుకొని ఇంకా ముందుకు సాగిపోయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కొరకు కూడా ఈ రైతు నేస్తం ఏ విధంగా ఉపయోగపడుతుందంట? ఇప్పుడు సాధారణంగా మనకు ఇప్పుడు వ్యవసాయంలో మనకు న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు అండి, లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ రకరకాల మనకు పద్ధతులు వస్తున్నాయి, మనకు కాన్సెప్ట్స్. ఉదాహరణకు గత 1 నెల క్రితం మన నాగర్కర్నూలు జిల్లా నుంచి ఒక మహిళా రైతు అనమాట. వారు ఈ యొక్క న్యాచురల్ వ్యవసాయంలో కూడా అంటే న్యాచురల్ వ్యవసాయం కాదు, మిగతా అన్ని కాన్సెప్ట్ కొత్త వ్యవసాయంలో వచ్చే ప్రతి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంలో రైతు సోదరులు కానీ లేదా పరిశోధకులు కానీ లేదా అధికారులు చేసే ప్రతిదాన్ని కూడా తప్పకుండా రైతులకు చూపిస్తున్నాం. ఎందుకంటే రాబో రోజుల్లో మనకు లాభసాటి వ్యవసాయం చేయాలంటే రైతులు ఖర్చు తగ్గించుకోవాలి. ఖర్చు తగ్గించుకోవాలంటే మనము వాడే ఇన్పుట్స్ కావచ్చు, ఎరువులు కావచ్చు, మనకు అవసరం మేరకు వాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఏమంటే మనకు ఇలాంటి నూతన పద్ధతులు కూడా మనకు రైతుల ద్వారానే మనం రైతులకు వినిపించేసి వాళ్ళ పొలం నుంచే చూపించేసి ఏం వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పి చెప్పించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ఈ సమగ్ర వ్యవసాయం కూడా కాన్సెప్ట్ మనకు ఉందండి. ముఖ్యంగా మనకు పంటలతో పాటు వివిధ అనేక రంగాలు, పౌల్ట్రీ కావచ్చు, లేదా డైరీ కావచ్చు, లేకపోతే మేకల పెంపకం కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ఉద్యానవనం కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ సంబంధించిన పంటలు కావచ్చు. ఈ విధంగా అంటే వీటిని కూడా చాలామంది రైతులు పాటిస్తున్నారు. సో అలాంటి రైతులు కూడా పాటించి మంచి లాభం పొందుతున్నారు. వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో మంచి అవార్డ్స్ వచ్చాయన్నమాట. అలాంటి ఫార్మర్స్ని కూడా మనము దీంట్లో అంటే ఎక్కడైతే కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయో రైతులు పాటిస్తున్నప్పుడు వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసుకొని వారి ద్వారా ఇతరులకు చెప్పిస్తున్నామండి. అలాగే మనకు ఉద్యానవన పంటలో మనకు ఇప్పుడు మనకు వాల్యూ అడిషన్ కావచ్చు, లేకపోతే ప్రాసెసింగ్ కావచ్చు, లేకపోతే కొత్త పంటలు వేస్తున్నారు కాబట్టి వాటి మీద కూడా అవగాహన మనము రైతుల ద్వారా కలిగిస్తున్నాం. ఉదాహరణకు గడిచిన ఎపిసోడ్లో మనకు సంగారెడ్డి జిల్లా నుంచి ఒక రైతు వచ్చారండి, జైరాబాద్ నుంచి. వారు వచ్చేసి మనకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు, డ్రాగన్ ఫ్రూట్. సో అక్కడ వాళ్ళు రాష్ట్రంలో మొట్టమొదటిగా రైతు సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. సో అటువంటి విజయగాథలు కూడా, ఎందుకంటే నాట్ ఓన్లీ వ్యవసాయ పంటలతో పాటుగా ఇతర పంటల గురించి కానీ ఇతర రంగాల గురించి కూడా రైతుల అనుభవాలు కూడా మనం చెప్తున్నాం. ఇప్పుడు రైతుల అనుభవాలు కూడా మనం జోడించి మనం ప్రోగ్రాంలో చెప్తాము. రైతు సోదరులు అంటే రైతుల వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే సమాచారం పంచుకొని వారు కూడా కొత్త పద్ధతులు కావచ్చు, కొత్త పంటలు కావచ్చు సాగు చేసి వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, అలాగే మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు పంటలు సాగు చేసి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏ కొత్త కాన్సెప్ట్ వచ్చినా సరే రైతు నేస్తం కార్యక్రమం మనం చూపిస్తున్నాము. దాంతోపాటుగా సహజంగా మనకు పురుగు మందులు నివారించుకోవాలి, పురుగు మందులు కొట్టకుండా మనకు జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయండి. దాంతోపాటుగా జీవశిలీంద్ర నాశనం అలాంటివి కూడా మనకేమంటే ఖర్చు తగ్గించుకునే దానివల్ల ఏమంటే మనకు నేల ఆరోగ్యం బాగుంటుంది, దాంతో పంట ఆరోగ్యంగా పండించుకోవచ్చు, వాతావరణం కాలుష్యం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు ఈ ప్రోగ్రామ్ మనం చెప్పిస్తున్నాము. చెప్పించి తర్వాత రైతులకు మనకు అంటే ఏదైనా సరే రైతులకు ఆధునిక సమాచారాన్ని, అవసరమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు కలిసి చర్చించుకునే ఒక మంచి వేదిక ఈ డిజిటల్ వేదిక రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం అండి. రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని చాలా చక్కగా వివరించారు శ్రీనివాసులు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.